ఓయూ యూనివర్సిటీలో మొత్తానికైతే హై టెన్షన్ నెలకొన్న వేళ ఈ విగ్రహాల ధ్వంసం ఏదైతే ఉందో అది పోలీస్ స్టేషన్ వరకు వచ్చింది, కేసు పెట్టడం జరిగింది. మరి వెనక బాధ్యులు ఎవరున్నారు? నిజంగా ఇది ఒక కుట్రనా లేకపోతే ఒక వర్గం నుంచి వచ్చిన గొడవనా? అసలు వెనక ఏంటి అసలైన నిజం అనేది తెలుసుకుందాం. మనతో పాటు ఏసీపీ సార్ జగన్ సార్ ఉన్నారు. సార్ నమస్తే. ఏంటి సార్ ఇష్యూ ఏంటి? పెద్ద గొడవ అయితే జరిగింది? లేదు, గొడవ ఏం జరగలేదండి. అంటే అది ఆ విగ్రహాలు భాస్కర్ అని మన వేదాంత్ అని ఇద్దరు పిల్లలు సాటర్డే నైట్ ఠాగూర్ ఆడిటోరియం దగ్గరికి వెళ్ళి పక్కకు అంటే జస్ట్ అక్కడ ఇక్కడ కల్చరల్ ప్రోగ్రామ్స్ అవుతూ ఉంటుంటాయి. అట్లాంటి సందర్భాలలో వాడిన తర్వాత అవి పక్కకు చెట్లలో పక్కకు పెట్టేసినట్టుంటే అవి తీసుకొని వచ్చేసి బాగున్నాయని చెప్పేసి దుందుబి హాస్టల్ ముంగట చెట్ల దగ్గర అతను అట్లా పెట్టినాడు. ఆయన యాక్చువల్గా కూడా ఏదైనా రూమ్లోనైనా లేదంటే ఒక చిన్న టెంపుల్ ప్లేస్లోనైనా పెడితే బాగుండే. ఆ చెట్టు కింద పెట్టినాడు. చెట్టు కింద పెట్టడం వల్ల అవి ఈరోజు పలిగిపోయినట్టుగా కనిపించినాయి. ఇమీడియట్గా మేము కూడా ఎవరైనా పలగొట్టిండొచ్చిన అందరిలాగా అందరితో పాటు అందరు అనుకున్నారు. వాళ్ళు కూడా కొంతమంది పిల్లలు వచ్చేసి చెప్పినారు. ఇమీడియట్గా మా ఇన్స్పెక్టర్ గారు ఎస్ఐలు అంతా ఇమీడియట్గా స్పాట్కి వెళ్ళి అక్కడ సీసీటీవీ ఫుటేజ్ని అంతా తీసుకొని వచ్చి వెరిఫై చేస్తే అది గాలికి పడిపోయినట్టుగా సీసీ ఫుటేజ్లో కవర్ అయిపోయింది. అది వాళ్ళు కూడా పిల్లలు వాళ్ళందరూ కూడా అందరూ చూసినారు. ప్రాబ్లం ఏం లేదని చెప్పి గాలికి పడిపోవడం వల్ల ఫస్ట్ ఒకటి పడ్డది, మళ్ళీ ఒక 5 to 10 minutes తర్వాత ఆ పడ్డదాని మీదకి వెళ్ళి ఇంకోటి పడ్డది. అది జస్ట్ ఐ థింక్ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ చేసినవి చాలా ఓల్డ్ కాబట్టి పెచ్చులాగా పడిపోయింది. అక్కడ ఎట్లయితే పడిపోయినాయి అట్లనే పడిపోయింది. సో ఆ తర్వాత పొద్దున ఎవరో మళ్ళీ తీసి ఎవరో పెట్టినట్టుంటుంది. సో దాన్ని మళ్ళీ సార్ స్టూడెంట్స్తో మాట్లాడితే ఇంతకుముందు ఇట్లాంటి ఘటనలు ఓయూలో జరిగినాయి కాబట్టి మాకు డౌట్ వచ్చింది. ఒకవేళ జరిగితే సార్ మీకు కూడా ఇందాక మొదట్లో ఒక ఫ్యాక్షన్ ఆఫ్ సెకండ్ మనకు డౌట్ వచ్చి ఉండే అన్నారు కాబట్టి అడుగుతున్నా, ఎట్లాంటి కఠినమైన చర్యలు ఉంటాయి సార్ ఒకవేళ నిజంగా ఒకళ్ళు కావాలని కనుక విగ్రహ ధ్వంసం కనుక జరిగితే యాక్షన్ ఎట్లా? 100% ఉంటుంది. చట్టపరంగా ఏ సెక్షన్ అయితే ఉంటుందో అట్లాంటివి చేస్తే 80% వదలము. దానికి స్పెసిఫిక్ యాక్ట్ ఉంది, స్పెసిఫిక్ చట్టాలు ఉన్నాయి, సెక్షన్స్ ఉన్నాయి. 80% అట్లాంటివి చేస్తే మాత్రం వదలము. ఇంతకుముందు జరగలేదు. ఓయూలో చాలా ప్రశాంతంగా ఉంటాయి. స్టూడెంట్స్ వాళ్ళ గ్రూప్ మన ఇది పార్టీ అఫిలియేటెడ్ కానీ వాళ్ళ ఏదో ప్రాబ్లమ్స్ జరిగినాయి తప్ప ఇక్కడ మతపరమైన కానీ ఇట్లాంటి విగ్రహాల ధ్వంసం ఇట్లాంటి సంఘటనలు దాదాపు 10-15 ఏళ్ళ నుంచి అయితే జరగలేదు. రైట్, థ్యాంక్ యూ.